హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక బ్యానర్ ఐటెం వచ్చింది. గ్రూప్ 1లో గూడు పుటాని అని చెప్పి ఇందులో మెయిన్గా ఒక 2 పాయింట్లను చెప్తాను. హాల్ టికెట్లు ఎందుకు మార్చారు, హాల్ టికెట్లు కూడా మార్చారంట, పేపర్లో వచ్చింది. ఆ 2 పరీక్ష కేంద్రాల్లోనే 9.53% అభ్యర్థులు ఎందుకు అర్హత సాధించారు? ఇదొక క్వశ్చను రైజ్ చేశారు హైకోర్టు వారు. ఇప్పుడు టీజీపీఎస్సీ ఈరోజు తన వాదనలు అంటే ఫైనల్గా తన వాదనలు వినిపించే అవకాశం అయితే ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ వాళ్ళు అయితే మొత్తానికి వాదనలు వినిపించారు. సో ఈరోజు టీజీపీఎస్సీ తరఫున వాదనలు ఇంకోసారి వినిపిస్తుంది. ఇవే తుది వాదనలు అని నిన్నైతే రావడం జరిగింది. సో ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాము. అసలు గ్రూప్ 1 అనేది అవుతుందా అవ్వదా, సోల్డ్ అవుటా, లేకపోతే నిజంగా రాసిన వాళ్ళకి వస్తాయా, తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు రాలేదు, హాల్ టికెట్లు ఎందుకు మార్చారు, ఆ ఒక 2 పరీక్షా కేంద్రాల్లోనే మాత్రమే ఎందుకు జనాలు సెలెక్ట్ అయ్యారు, మిగతా సెంటర్స్లో మరీ దారుణం అండి. మిగతా సెంటర్స్లో చాలా సెంటర్స్లో ఒకళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు అలా సెలెక్ట్ అయ్యారు. కానీ హైదరాబాద్లో ఉన్న ఒక 2 సెంటర్లో మాత్రం చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఒక రూమ్లో నుంచి కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో ఇది అభ్యర్థుల మెయిన్ వాదన, అలా ఎలా సెలెక్ట్ అవుతారు అని. సో దీన్ని పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. సో ఈరోజు ఫైనల్గా తుది తీర్పు ఈరోజు వస్తుందా తర్వాత వస్తుందా అనేది మనకు తెలియదు. కానీ సింగిల్ బెంచ్ అయితే రిక్రూట్మెంట్ పైన స్టే విధించింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.